అందరికీ నమస్కారం. కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వారి జాబ్ పోర్టల్కి స్వాగతం. ఈ జాబ్ పోర్టల్ ద్వారా మన రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులందరికీ కూడా ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహించడానికి, జాబ్ మేళాస్ కండక్ట్ చేయడానికి కావలసినటువంటి ఒక ప్లాట్ఫామ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఎంప్లాయీస్, స్టూడెంట్స్, కాలేజెస్ అందరూ కూడా స్టేక్ హోల్డర్స్గా ఉంటారు ఈ అప్లికేషన్ ఉపయోగించుకోవడానికి. లాస్ట్ వీడియోలో మనం ఒక ఎంప్లాయర్ కొత్తగా ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది చూడటం జరిగింది. ఈ వీడియోలో మనం ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏ విధంగా అతను లాగిన్ అయ్యి జాబ్ వేకెన్సీస్ని పోస్ట్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా తన జాబ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయాలి, అలాగే సిసిఈ ఆఫీస్ నుంచి తను అనుకున్నటువంటి ప్లేస్మెంట్ డ్రైవ్ జరగాల్సిన ప్లేసెస్ అంటే వెన్యూస్ని ఎలా ఫైనలైజ్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ని ఎలా ఫైనలైజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా మనం జాబ్ పోర్టల్ యొక్క వెబ్ పేజ్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్, ల్యాండింగ్ పేజ్ వస్తుంది. దీంట్లో ఆల్రెడీ మీరు ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీ ఆర్గనైజేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని యాక్టివేట్ చేయించుకోవడం జరిగి ఉంటుంది. ఇక తరువాత మనం మన ఎంప్లాయర్ లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లాగిన్ పేజ్ వస్తుంది. సో ఎప్పుడైతే మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారో అప్పుడు మీకు ఒక ఈమెయిల్ అనేది వస్తుంది, మీ ఇన్బాక్స్లో మీరు చూడొచ్చు. దాంట్లో మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, అంటే ఏ విధంగా మీరు జాబ్ పోర్టల్కి లాగిన్ అవ్వాలనేది యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు అక్కడికి వస్తుంది. సో ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉపయోగించి మీరు లాగిన్ అయితే కనుక ఈ విధంగా మీకు హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రెసెంట్లీ మీరు ఒక కొత్త ఎంప్లాయర్గా రిజిస్టర్ అయ్యారు కాబట్టి మీరు ఇంకా ఏం వేకెన్సీస్ పోస్ట్ చేయలేదు. మీరు ఒకవేళ పోస్ట్ చేసి ఉంటే కనుక ఈ లేటెస్ట్ వేకెన్సీస్ కింద ఈ ట్యాబ్ కింద మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం న్యూ వేకెన్సీస్ని పోస్ట్ చేయడానికి ఇక్కడ చూస్తే కనుక మనకి న్యూ జాబ్స్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ న్యూ జాబ్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన వేకెన్సీ పొజిషన్ సంబంధించిన డీటెయిల్స్ పోస్ట్ చేయొచ్చు. సో ముందుగా జాబ్ రోల్, సో ఏదైతే మీరు పోస్ట్ ఏవైతే ఇప్పుడు మీరు ప్లేస్ చేయాలనుకుంటున్నారో వేకెన్సీ కింద, సో దానికి సంబంధించిన జాబ్ రోల్ ఏంటది మీరు ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. సపోజ్ టెక్నికల్ సపోర్ట్. ఓకే, సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏదన్నా ఉంటే మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అలానే డిపార్ట్మెంట్, నెక్స్ట్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్, అంటే ఏ రోజు మీరు ఈ వేకెన్సీస్ని పోస్ట్ చేస్తున్నారు. సో ప్రెసెంట్లీ నేను ఈ రోజు చేస్తాను కాబట్టి సో ఈరోజు డేట్ ఇస్తాను. అలానే లాస్ట్ డేట్ ఫర్ అప్లై. సో ఈ వేకెన్సీ పోస్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, సో అనే లాస్ట్ డేట్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 29th అని పెడుతున్నాను. అలానే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ప్రెసెంట్లీ ఈ డ్రైవ్లో మీరు ఎన్ని వేకెన్సీస్ చూపిస్తున్నారు, సపోజ్ నేను ఒక 10 వేకెన్సీస్ అంటున్నాను. అలానే శాలరీ మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు. అలానే ప్లేస్ ఆఫ్ వర్క్, ఒకవేళ స్టూడెంట్ కనుక సెలెక్ట్ అయితే ఎక్కడ అతను జాబ్ చేయాల్సి ఉంటుంది, ఏ లొకేషన్లో జాబ్ చేయాలి, సపోజ్ విజయవాడ. అలానే జాబ్ డ్రైవ్ షెడ్యూల్స్ మోడ్, అంటే మీరు ఈ జాబ్ డ్రైవ్ని ఆన్లైన్లో కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేదా ఆఫ్లైన్లో కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ జాబ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మీరు ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. సో మీరు సపోజ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళే కావాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కే ఈ ఓపెనింగ్ వెళ్తుంది, లేదు సైన్స్ స్ట్రీమ్ అందరూ కావాలనుకుంటే సైన్స్ స్ట్రీమ్ వెళ్ళింది, లేదు అందరూ డిగ్రీ స్టూడెంట్స్ కావాలంటే అందరికీ వెళ్ళింది. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కావాలనుకుంటున్నాను, ఇక్కడ బీఎస్సీ సెలెక్ట్ చేస్తాను. అలానే ఇక్కడ బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్, ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది. సో ఏ స్ట్రీమ్ వాళ్ళు కావాలి, సపోజ్ నాకు కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఓకే, డేటా సైన్స్, ఇలా మనకు కావాల్సిన ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ పర్టికులర్ స్టూడెంట్స్ సంబంధించి మాత్రమే ఈ పర్టికులర్ వేకెన్సీ అనేది వెళ్తుంది అనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కిల్ సెట్ ఏమి ఉండాలని మీరు అనుకుంటున్నారు. ఓకే, సో కంప్యూటర్ నాలెడ్జ్, సో మీకు ఏదైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి స్కిల్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ దాదాపుగా 10 స్కిల్స్ వరకు కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో స్కిల్ సెట్ ఇచ్చిన తర్వాత మీ పర్టికులర్ డ్రైవ్కి సంబంధించినటువంటి హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్, సో ఎవరైతే ఆ రోజు మనకి అటెండ్ అవుతారో జాబ్ డ్రైవ్ మేళా జరిగేటప్పుడు కానీ ప్లేస్మెంట్ డ్రైవ్లో కానీ ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రవి, సో 98 నేను జస్ట్ శాంపుల్గా ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి,
నెక్స్ట్ పర్సన్ యొక్క డిజిగ్నేషన్, సపోజ్ హెచ్ఆర్ మేనేజర్ అనుకుంటే హెచ్ఆర్ మేనేజర్, అదర్ డీటెయిల్స్ ఇంకేమన్నా మీరు కావాలనుకుంటే అక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెంటేటివ్ డేట్స్, అంటే ఏ డేట్స్ మధ్యలో మీరు జాబ్ డ్రైవ్ని కండక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ రేంజ్ ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మీరు మార్చ్ 1 నుంచి మార్చ్ 8 ఏదైతే మీరు కండక్ట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ క్యాలెండర్స్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక డేట్ రేంజ్ అంటే ఈ డేస్ మధ్యలో మేము కండక్ట్ చేయాలనుకుంటున్నాము అని మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ మీరు జాబ్ డ్రైవ్ని కండక్ట్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఇఫ్ యూఆర్ కండక్టింగ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్, సో ఎక్కడ ఏ వెన్యూస్ కావాలి అనేది మీరు టెంటేటివ్గా 3 లొకేషన్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, నెక్స్ట్ గుంటూరు, నెక్స్ట్ వైజాగ్. సో ఒక 3 లొకేషన్స్ టెంటేటివ్ లొకేషన్స్ మీరు ఇవ్వచ్చు. సో మీరు ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఈ జాబ్ మేళ షెడ్యూల్ ఇది మీకు ఇప్పుడే ఎనేబుల్ అవ్వదండి. సో మీరు ఇంతవరకు అంటే ఏవైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉందో ఒక వేకెన్సీకి సంబంధించి ఆ జాబ్ రోలు, అలానే నోటిఫికేషన్ ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్, రిక్వైర్డ్ స్కిల్ సెట్, అలానే హెచ్ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్, టెంటేటివ్ డేట్స్ అండ్ వెన్యూస్ ఇంతవరకు మీరు ఫిల్ చేసి ఈ సేవ్ ఓపెనింగ్ అనేది కనుక మీరు క్లిక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సిసి వాళ్ళకి చేరుతుంది. సో ఇక్కడ సేవ్ ఓపెనింగ్ ఉంది కదా, సేవ్ ఓపెనింగ్ని మీరు క్లిక్ చేయండి. ఓకే, సో జాబ్ పొజిషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ అని వస్తుంది అనమాట. రైట్, సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఏవైతే మీరు ఇప్పుడు వేకెన్సీ పొజిషన్స్ పోస్ట్ చేశారో ఆ డీటెయిల్స్ అని మీకు బ్రీఫ్గా ఇలా కనిపిస్తూ ఉంటాయి. అలానే స్టేటస్ నాట్ ఓపెన్ కింద ఉంటుంది. అలా మీరు ఇక్కడ చూడొచ్చు వెయిటింగ్ ఫర్ జాబ్ షెడ్యూల్స్ అప్డేషన్ బై అడ్మిన్. అంటే మీరు ఒకసారి వేకెన్సీ పోస్ట్ చేసిన తర్వాత టెంటేటివ్ డేట్స్, టెంటేటివ్ లొకేషన్స్ మీరు ఇచ్చారు కదా, సో వాటిని మీతో మన హెచ్ఆర్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్తో సిసిఈ నుంచి మనకి ప్లేస్మెంట్ చూసేటువంటి ఆఫీసర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు అలానే కాలేజెస్కి అలానే స్టూడెంట్స్కి అమికబుల్గా ఉండే డేట్స్ని అలానే వెన్యూని ఇక్కడ ఫిక్స్ చేయడం జరుగుతుంది. వన్స్ ఆ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత మీకు పోర్టల్లో ఆ డేట్ అలానే వెన్యూ అనేవి సిసి నుంచి అప్రూవల్ వస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ స్టేటస్ మారిపోతుంది అనమాట. అందుకనే ఇక్కడ సిసి దగ్గరికి వెళ్ళింది కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు వెయిటింగ్ ఫర్ జాబ్ షెడ్యూల్స్ అప్డేషన్ బై అడ్మిన్, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ వేకెన్సీ పోస్ట్ చేసిన తర్వాత మీరు సిసి ఆఫీస్లో ఉన్నటువంటి ఈ ప్లేస్మెంట్ డ్రైవ్స్ చూసేటువంటి ఆఫీసర్స్ మీరు కాంటాక్ట్ చేయాలి. వాళ్ళు మీతో మాట్లాడి అలానే మీరు సెలెక్ట్ చేసినటువంటి డేట్ రేంజ్, వెన్యూస్ వీటిని ఇద్దరికి పాసిబుల్గా ఉండే లొకేషన్స్ని అలానే పాసిబుల్గా ఉండే డేట్స్ని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళు అక్కడ పోర్టల్లో అప్రూవ్ చేస్తారు. ఆ అప్రూవ్ డేట్, ఆ అప్రూవ్డ్ వెన్యూ అనేది మీకు వస్తుంది. ఓకే, నేను ఇది శాంపుల్ మీకు చూపిస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు సిసి సైట్ నుంచి సపోజ్ నేను మీకు పర్టికులర్ డేట్, పర్టికులర్ వెన్యూ అలాట్ చేస్తాను అనుకోండి, ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో ఐ విల్ అప్రూవ్ దట్. నెక్స్ట్ మళ్ళీ దీని దగ్గరికి వద్దాం మనం. సో మనం ఇక్కడ వేకెన్సీ పోస్ట్ చేసాము. వేకెన్సీ పోస్ట్ చేసిన తర్వాత ఆ సిసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో కన్సర్న్డ్ ఆఫీసర్ మనం కమ్యూనికేట్ చేసిన తర్వాత వాళ్ళు మనం చెప్పినటువంటి టెంటేటివ్ డేట్స్, టెంటేటివ్ వెన్యూస్ అన్ని మాట్లాడిన తర్వాత సో ఇద్దరికి అమికబుల్గా ఉండేటువంటి డేట్స్ని, వెన్యూస్ని సెలెక్ట్ చేస్తారు. సో ఆ సెలెక్ట్ చేసినటువంటి డేట్స్, వెన్యూస్ తిరిగి మన లాగిన్లో కనుక మనం చూసుకుంటే ఏదైతే మనం ఇందాక వేకెన్సీ పోస్ట్ చేసామో ఇది జస్ట్ మనం లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్లో కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనం చూడొచ్చు లేటెస్ట్ వేకెన్సీస్ అని చెప్పి. దీని మీద మనం ఒకసారి క్లిక్ చేస్తే ఏదైతే మనం జాబ్ వేకెన్సీ పోస్ట్ చేసామో ఆ ఫామ్ మనకు ఓపెన్ అవుతుంది. సో ఇది మనం ఇందాక పోస్ట్ చేసాము అదనమాట. సో కిందకు వస్తే మీరు చూడొచ్చు మనం వచ్చేసి టెంటేటివ్ డేట్స్ మనం ఇవ్వడం జరిగింది, అలానే మన వెన్యూస్ ఇవ్వడం జరిగింది, విజయవాడ, గుంటూరు, వైజాగ్ అని చెప్పి. సో అయితే మనం అనుకున్నటువంటి డేట్స్లో మనకి పాసిబుల్ లొకేషన్స్ అలానే స్టూడెంట్స్కి, కాలేజెస్కి ఇద్దరికి కూడా మనకి పాసిబుల్గా ఉన్నటువంటి డేట్స్, లొకేషన్స్ వచ్చేసి సిసి వాళ్ళు ఫైనలైజ్ చేసింది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఎస్ఆర్ఆర్ విజయవాడ వచ్చేసి మార్చ్ 4th, అలానే యాక్చువల్గా మనం వైజాగ్ అని చెప్పాము. ఇక్కడ మనకి ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా కొన్నిసార్లు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో సిసి వాళ్ళు ఫిక్స్ చేసింది ఏంటంటే సో రాజమండ్రి అలానే 5th March. సో ఈ 2 డేట్స్లో మీరు జాబ్ డ్రైవ్ కండక్ట్ చేయొచ్చు. ఆ పర్టికులర్ లొకేషన్స్లో మీరు కండక్ట్ చేయని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు మీకు అవి ఓకే అనుకుంటే, అంటే ఏవైతే ఆ డేట్స్, ఆ లొకేషన్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసామో సిసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ప్లేస్ చేసినటువంటి డేట్స్, వెన్యూస్ మీకు ఓకే అనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ ఈ అప్డేట్ ఓపెనింగ్ అనే ఈ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. సో ఈ అప్డేట్ ఓపెనింగ్ అనే బటన్ కనుక క్లిక్ చేస్తే సో మీ జాబ్ వేకెన్సీ అనేది ఓపెన్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది.
ఓపెన్ ఇన్ ద సెన్స్ ఇది స్టూడెంట్స్ కి విజిబుల్ గా వెళ్ళిపోతుంది. అలానే స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరైతే మీరు క్వాలిఫికేషన్స్ ఇక్కడ సెలెక్ట్ చేశారో సో వాళ్ళందరికీ కూడా పుష్ నోటిఫికేషన్స్ వెళ్ళిపోతాయి. వాళ్ళందరికీ కూడా ఈమెయిల్స్ లాగా పుష్ నోటిఫికేషన్స్ వెళ్ళిపోతాయి. మీ వేకెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందుతుంది. వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ స్టెప్ మీరు మర్చిపోకుండా చేయాలి. ఇందాక మీరు వేకెన్సీని పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత సీసీ వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేసిన తర్వాత టెంటేటివ్ డేట్స్ ని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఏవైతే మనం ఫైనలైజ్డ్ డేట్స్ అంటామో అవి ఇక్కడ మనకి విజిబుల్ లోకి వస్తాయి. అప్పుడు మీరు మళ్ళీ హోమ్ స్క్రీన్ లో మీరు చూసారు కదా లేటెస్ట్ వేకెన్సీస్ లో ఏదైతే మీరు పోస్ట్ చేశారో ఆ జాబ్ వేకెన్సీ మీరు క్లిక్ చేస్తే కిందకి స్క్రాల్ చేస్తే ఈ పర్టికులర్ టేబుల్ మీకు కనిపిస్తూ ఉంటది. సీసీ వాళ్ళు ఫిక్స్ చేసినటువంటి డేట్స్ అలానే లొకేషన్స్. సో ఇది మీకు అగ్రి అయింది, మీరు ఇక్కడ మనం పెట్టడం జరిగింది కాబట్టి మీరు జస్ట్ ఇక్కడ అప్డేట్ ఓపెనింగ్ అనే బటన్ ని ఖచ్చితంగా క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ వేకెన్సీస్ అనే ఓపెన్ పొజిషన్ లోకి వెళ్ళి స్టూడెంట్స్ కి విజిబుల్ గా వస్తాయి. సో ఈ స్టెప్ చేసిన తర్వాతే స్టూడెంట్స్ ఆ జాబ్స్ కి అప్లై చేసుకోగలరు. సో ఈ విధంగా ఇది నేను శాంపుల్ చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ అప్డేట్ ఓపెనింగ్ క్లిక్ చేయటం లేదు. అంటే మీరు రియల్ గా మీరు చేసేటప్పుడు మాత్రం ఇది క్లిక్ చేయాలి. అప్పుడు ఆ ఓపెన్ పొజిషన్ లోకి వెళ్ళిన జాబ్ అనేది స్టూడెంట్స్ కి విజిబుల్ గా ఉండి వాళ్ళు అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక మీరు ఆ పర్టికులర్ డేట్స్ లో ఆ లొకేషన్ లో మీరు డ్రైవ్ కండక్ట్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉంటారు. మీరు వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయొచ్చు. అలానే వాళ్ళని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారా, సెలెక్ట్ చేశారా, ఆఫర్ లెటర్స్ ఇచ్చారనేది మొత్తం కూడా ఈ పోర్టల్ ద్వారానే మీరు అప్డేట్ చేసేటువంటి ఫెసిలిటీ అయితే ఉంది. సో ఈ విధంగా మీరు ఎంప్లాయీస్ కి సంబంధించి అంటే ఎంప్లాయీ సైడ్ నుంచి మీరు సీసీ జాబ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత జాబ్ వేకెన్సీస్ ని పోస్ట్ చేయడం, అలానే టెంటేటివ్ వెన్యూస్ టెంటేటివ్ డేట్స్ ని పోస్ట్ చేసిన తర్వాత ఈ ఫైనలైజ్ డేట్స్ ని వెన్యూస్ ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ అప్డేట్ ఓపెనింగ్ ప్రెస్ చేసి మీ జాబ్ వేకెన్సీని ఓపెన్ చేసి స్టూడెంట్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించాలి. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియోలో మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు కాంటాక్ట్ ద CCIT టీమ్. సో దీనికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.